చూడండి ఎంత భయంకరమైన వార్తనో. ఫస్ట్ గంజాయి, ఆపై డ్రగ్స్. ప్రభుత్వ బడుల్లో చదివే పేద బాలికలే టార్గెట్. నిన్న ఒక వార్త వచ్చింది. జగిత్యాలకు చెందిన కొంతమంది హై స్కూల్ అమ్మాయిలు, 10వ తరగతి చదువుతున్న ఒక 10 మంది అమ్మాయిలు హైదరాబాద్లో అంటే కొంతమంది ముఠాకి వాళ్ళు బలైపోయి హైదరాబాద్కు వచ్చి గంజాయి డ్రగ్స్ను తీసుకుంటున్నట్టుగా నిన్న ఒక వార్త వచ్చింది. అది పెద్ద సంచలనం అయిపోయింది. అంటే ఎంతకాలం నుంచి నడుస్తుంది ఇది అంటే కొంతకాలం నుంచి నడుస్తుంది. ఒక పేరెంటు ఆ బిడ్డ యొక్క ప్రవర్తన చూసి, ఇంట్లో అమ్మాయి రకరకాలుగా ప్రవర్తిస్తుండడం చూసి పోయి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే మొత్తం వ్యవహారం అంతా బయటకు వచ్చింది. సో ఇది చాలా పెద్ద ప్రమాదకరమైన సిచ్యువేషన్లో తెలంగాణ ఉంది. ఈ దుర్మార్గుడు కేసీఆర్ లాస్ట్ 9.5 ఇయర్స్గా చేసిన దారుణాలు ఇవే. ఎవడిని పట్టించుకోకుండా, ఎలాంటి రివ్యూలు లేకుండా మొత్తం పోలీసులందరినీ కేవలం ప్రతిపక్షాల మీదకి, ప్రశ్నించే వాళ్ళ మీదకి ఆ రకంగానే వ్యవహరించడం వల్ల ఇట్లాంటివన్నిటిని కూడా గాలికి వదిలేసినారు. ఈ ముఠాలు, మాఫియాలు చెలరేగిపోయినాయి రాష్ట్రంలో. గంజాయి చాక్లెట్లతో ఎరవేస్తున్న ముఠా, తరచూ హైదరాబాద్ తీసుకెళ్లి అఘాయిత్యాలు. జగిత్యాల కేసులో వెలుగులోకి సంచలన విషయాలు. చల్గల్ కేంద్రంగా ముఠా కార్యకలాపాలు. నెల కిందనే ఫిర్యాదు అందిన నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అట. తీసి అవతల పడేయండి. ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు ఉన్నారో, ఆ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు ఉన్నారో తీసి అవతల పడేయండి. ఇంత పెద్ద అంశం మీ దృష్టికి వచ్చినప్పుడు చేయకపోతే ఎట్లా? ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత కూడా అట్లాగే ఉంటే ఎట్లా? వాడు అరాచకం చేసిండనే వాడిని పక్కన పెడితే మళ్ళీ మీరు అదే స్థాయిలో ఎలక్షన్లు, రాజకీయాలు, ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు అన్న దాంట్లో మీరు పడిపోతే జనం ఏమైపోవాలా? కేసీఆర్ పట్టిన గతే మీకు పడుతుంది. ఇంతవరకు బెల్ట్ షాపులను మూసేస్తామన్న మీ హామీ ఇంతవరకు మీరు ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు, నిరూపించుకోలేకపోతున్నారు. ఒక్క బెల్ట్ షాప్ అన్న మూతపడ్డదా? రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఉన్నాయి. మీరే కదండి చెప్పింది. ఆడవాళ్ళ జీవితాలు ఆగమైపోతున్నాయి, తాగుడుకు బానిస చేసిండు, ఆడు తాగుతున్నాడు, జనానికి తాగిస్తున్నాడని మీరు కదా మాట్లాడింది. పోనీ ఈ 6 గ్యారంటీల్లో అన్ని గ్యారంటీలకు డబ్బులు ఖర్చు అవుతాయి. బెల్ట్ షాపులు మూసేయించడానికి ఏమైనా ₹1 ఖర్చు అయిద్దా? ముఖ్యమంత్రి నోటి నుంచి ఒక ఆర్డర్, జస్ట్ ఇట్లా బెల్ట్ షాపులు అన్నీ క్లోజ్ అవ్వాలంటే అయిపోతాయి తెల్లారికి. ఎందుకు? మళ్ళీ మీరు కూడా ఈ మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చేసుకునే ఆలోచనతోటి మళ్ళీ ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మరి రేపు ఎట్లా మీరు మహిళల ఓట్లు ఎట్లా అడుగుతారండి? మీరు రేపు మహిళల ఓట్లు ఎంపీ ఎలక్షన్స్లో ఎట్లా అడుగుతారు? అసలు మీరు చూడండి, అన్నీ అడుగుతున్నారు. మాకు బస్సు లేదు. ఈ ప్రతిపక్షాలు కూడా చూడండి, అది లేదు ఇది లేదని అడుగుతున్నారు. ఎవడన్నా బెల్ట్ షాపుల మీద ఎవడన్నా ఒక మాట మాట్లాడిండా? లీడ్ ఏంటిది? ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్కి రావడానికి ఎక్కడైనా స్టార్ట్ అయిందంటే ఆ లిక్కర్ నుంచే స్టార్ట్ అవుతుంది. లిక్కరు, గంజా, నెక్స్ట్ డ్రగ్స్ దాకా పోతుంది. జగిత్యాలలో స్కూల్ పిల్లలకు గంజాయి అలవాటు చేసి సెక్స్ రాకెట్ నడుపుతున్న ముఠా వ్యవహారంలో తవ్వుతున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వ బడుల్లో చదివే పేద బాలికలను టార్గెట్ చేసిన ఈ ముఠా వాళ్లకు గంజాయి చాక్లెట్లు ఇచ్చి క్రమంగా మత్తుకు బానిసయ్యేలా చేసినట్టుగా తెలిసింది. ఆ తర్వాత డ్రగ్స్ కూడా అలవాటు చేసి హైదరాబాద్లో జరిగే పార్టీలకు తీసుకెళ్లినట్టుగా సమాచారం. ఈ ముఠా వలలో చిక్కుకున్న ఒక బాలిక దుస్థితి తాజాగా వెలుగులోకి రాగా మరికొందరు బాధితుల తల్లిదండ్రులు ఆలస్యంగా గుర్తించి వారి పిల్లలను డి అడిక్షన్ సెంటర్లకు తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారట. ఈ వ్యవహారాన్ని బాధిత బాలిక తండ్రి నెల రోజుల కిందటే అప్పటి జగిత్యాల సిఐ దృష్టికి తీసుకెళ్లిన ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం, విచారణ చేపట్టకపోవడం పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనకాల 100% పొలిటికల్ లీడర్లు ఉంటారు. దాంట్లో మనం ఇంకా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇగో అప్పట్లోనే ఈ విషయంపై కూపీలాగితే గంజాయి ముఠా దందా వెలుగులోకి వచ్చేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ₹20 గంజాయి చాక్లెట్లట. గంజాయికి బానిసై ప్రస్తుతం కరీంనగర్ స్వధార్ హోంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న బాధిత బాలికను అధికారులు విచారించగా ఆమె పలు విషయాలు వెల్లడించింది. జగిత్యాల రూరల్ మండలం చల్గల్ కేంద్రంగా ఈ ముఠా కార్యకలాపాలు కొనసాగిస్తున్నదని, ₹20, ₹30కి గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నదని చెప్పినట్టు సమాచారం. 9వ తరగతిలో ఉన్నప్పుడే ఇద్దరు ఫ్రెండ్స్ ద్వారా తనకు గంజాయి అలవాటైందని, ఆ తర్వాత గంజాయి తాగే బాయ్స్తో పరిచయం ఏర్పడిందని ఆమె చెప్పింది. 10 మంది కలిసి లవ్లీ ఫ్రెండ్స్ అనే వాట్సాప్ గ్రూప్లో ఎక్కడ కలుసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే విషయాలపైన మాట్లాడుకునేవారని తెలిసింది. అమ్మాయిలు గంజాయికి పూర్తిగా అడిక్ట్ అయ్యాక ఆ ముఠా వాళ్ళను
తరచుగా హైదరాబాద్కు తీసుకెళ్లి అఘాయిత్యాలకు పాల్పడేవారని బాధితురాలు చెప్పినట్టుగా సమాచారం. గంజాయికి అలవాటు పడ్డ బాలికల ప్రవర్తన బాగోలేదని, వాళ్ల కారణంగా మిగతా వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారనే ఉద్దేశంతో బాధిత బాలిక చదివిన గవర్నమెంట్ హై స్కూల్లో ఆమెతో పాటు మరో 6గురికి టీసీలు కూడా ఇచ్చినారట. మొదటి నుంచి పోలీసుల నిర్లక్ష్యం. తన కూతురు గంజాయి డ్రగ్స్కు అడిక్ట్ కావడంతో కొందరు లైంగికంగా వేధింపులకు గురి చేశారని బాధితురాలి తండ్రి జగిత్యాల పోలీస్ స్టేషన్లో నెల రోజుల కిందే ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయాలని స్టేషన్ చుట్టూ తిరిగారు. కానీ అప్పటి సీఐ బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదును చించివేసినట్టుగా తెలిసిందట. ఎవడయావా సీఐ? వాడు మనిషా ఇంకేమన్నా? బాలికను కొందరు వేధింపులకు గురి చేసినట్టుగా వేరే ఫిర్యాదు రాయించినట్టుగా సమాచారం. అప్పట్లో 2-3 పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిడబ్ల్యూసి కూడా ఈ బాలిక విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తెలిసింది. ఏది చైల్డ్ వెల్ఫేర్ సంబంధించిన వాళ్ళు కూడా. ఆ బాలికను పోలీసులు అప్పట్లో కరీంనగర్లోని స్వధార్ హోమ్కు తరలించగా ఆమె ఇప్పుడు అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్నది. ఇంకా కోలుకోని బాలిక గంజాయి డ్రగ్స్కు అలవాటు పడడంతో బాధిత బాలిక మానసికంగా డిస్టర్బ్ అయింది. ఆమె పూర్తిగా రికవరీ అయ్యేందుకు దాదాపు 1 ఏడాది పడుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మెడిసిన్ కౌన్సిలింగ్ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. గంజాయి సప్లై చేసే ముఠాతో పాటు బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తులపైన కేసు నమోదు చేయాలని, ఈ ఉచ్చులో చిక్కుకున్న బాలికలను రక్షించాలని పేరెంట్స్ కోరుతున్నారు. పోలీస్ శాఖలో కలకలం. V6 వెలుగు పేపర్లో రేవ్ పార్టీలకు మైనర్లు హెడ్డింగ్తో శుక్రవారం పబ్లిష్ అయిన స్టోరీ పోలీస్ శాఖలో కలకలం రేపింది. దీంతో సివిల్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగారు. బాలికలను హైదరాబాద్కు ఎవరు తీసుకెళ్లారు, ఎంతమంది వెళ్లేవారు, ఈ ముఠా వెనుక ఉన్న వ్యక్తులు ఎవరనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. బాధితురాలి ఫోన్ కాల్ హిస్టరీ ఆధారంగా విచారణ చేస్తున్నట్టు సమాచారం. శుక్రవారం బాధితురాలి తండ్రి నుంచి వివరాలు సేకరించారు. స్వధార్ హోంలో ఉన్న బాధితురాలి దగ్గరికి పోలీసులు వెళ్ళకపోవడం గమనార్హమట. ఎందుకు వెళ్తారు మీరు? ఇంత జరిగిన తర్వాత కూడా మీకు ఇంకా సిగ్గురు లేకపోతే ఎట్లా? మొత్తం ఎంపీ ఎలక్షన్లు, ఎంపీ సీట్లు ఎవరికి ఇవ్వాలా, ఎవరి దగ్గర పైసలు ఉన్నాయి, ఈ లెక్క తప్పితే జనాన్ని మొత్తం గాలికి వదిలేసినారు. సో ఇక్కడ పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా ఉన్నారు, ప్రతి మూమెంట్ని మనం గమనిస్తూ వాళ్ళకి ఎప్పటికప్పుడు అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం కూడా ఉన్నది. అంటే ఇట్లాంటి వాటి పట్ల ఇట్లాంటి సిచ్యువేషన్, ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయట, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అని ప్రతి విషయాన్ని పిల్లలకి చాలా పూసగుచ్చినట్టు చెప్తే అప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతూ ఉంటుంది. కానీ తల్లిదండ్రులు జాగ్రత్తగా లేకపోతే ఏమైపోయింది? ఇప్పుడు అంతా కూలీనాళీ చేసుకునే పేరెంట్స్ వాళ్ళంతా ఎట్లుంటుంది వాళ్ళ సిచ్యువేషను? ఆ పూట తినాలంటే ఆ రోజంతా పని చేస్తేనే తినగలుగుతారు. వాళ్ళు మళ్ళీ నిరక్షరాస్యులుగా చదువురాని పేరెంట్స్ ఉంటారు.